ఎల్లో మీడియా దుష్ప్రచారంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. పులివెందులలో జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలిరాగా ఆఫీస్పై దాడి చేశారంటూ ఎల్లో మీడియా టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అభూత కల్పనలు సృష్టించి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెల్లవారకు ముందు నుంచే ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి పులివెందులో వచ్చారని, ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వ దుష్ట పరిపాలన గురించి జగన్కు వివరిస్తున్నారన్నారు. జగన్ వెంట జనం నడుస్తున్నారనే పచ్చ మీడియా దుష్ప్రచారానికి ఒడిగొడుతోందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఒక నమ్మకం ఉన్న నాయకుడు ప్రజలకి దానిపైన ఇలా మాట్లాడడము, ఇలా రాయడం అన్నది కరెక్ట్ కాకపోవచ్చు, కరెక్ట్ కాదు కూడా. కానీ ఎవరిలా రాసినా కూడా వాళ్ళు వచ్చి చూసినా, మీరు చూసినా, ప్రజలు ఆయన కనబడితే వాళ్ళు చేస్తున్న నినాదాలు జై జగన్ అన్న ఇది కూడా ఇంతకన్నా ఒక నాయకుడి పైన నమ్మకానికి నిదర్శనమే ఉంటుంది. అంటే ఏంటి అసత్యపు ఆరోపణలు, ఆయన చూడాలి, ఆయనతో ఫోటో తీసుకోవాలి, ఆయనతో కరచాలనం చేయాలి, ఆయన కలవాలనే తపనే తప్ప వేరే ఆలోచనలు ఎవరు కూడా లేరు. వాళ్ళకి జరిగినటువంటి నష్టాలు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తూ పెడుతున్న కేసులు, కొడుతున్న పోలీసులు కొడుతున్నటువంటి దెబ్బలు, ఇవన్నీ ఈ పడుతున్న బాధలు కూడా చెప్పుకుంటున్నారు. వచ్చి ఈ ప్రభుత్వంలో పడుతున్న బాధలు, పెడుతున్న కేసులు, ఇవన్నీ కూడా నాయకుడికి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒక అసత్యపు అబద్ధపు ప్రచారాలు చేయడం డెమోక్రసీలో కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఎల్లో మీడియా ద్వారా ఎప్పటికప్పుడు జగనన్నకున్న ప్రజాదరణను ఓరలేక ఏదో రకంగా ఇట్లాంటి అంటే ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నమ్ముతారనే అదే ధోరణిలో చేస్తున్నది. ఏం కొత్త ఏం కాదు. బట్ ఒక్కటి, నేను ఈ ప్రభుత్వానికి మీరు వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో వ్యవస్థ నిర్వీర్యం చేశారు. సచివాలయ వ్యవస్థను అంత గొప్పగా గ్రామ స్వరాజ్యం అని తెస్తే ఈరోజు సచివాలయ వ్యవస్థ లేకుండా ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఎవడు దొరకని పరిస్థితి. స్పందన ఎంత కరెక్ట్గా జరిగే జగనన్న పాలనలో ఏదైనా ఇష్యూ ఉంటే స్పందనలో ఆల్మోస్ట్ సీఎం ఆఫీసు కూడా రెస్పాండ్ అయ్యి ట్రాక్ చేసేవాళ్ళు, మానిటర్ చేసేవాళ్ళు. ఈరోజు ప్రజలకి ఎక్కడ పోవాలో తెలియక ఉన్న మన నాయకుని మీద ఉన్న నమ్మకంతో ఆయన ఎక్కడున్నా, ఇదేదో పులివెందులని కాదు, మీకు కుప్పం నుంచి ఇచ్చేవరపు వరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా కూడా ఇదే ఆదరణే ఉంటుంది, దాంట్లో అనుమానమే లేదు. ఛానల్ వాళ్ళకు, TV5 వాళ్ళకి చెప్తున్నాను, నేను ఇప్పుడు పులివెందులోనే ఉండా, మీ విలేకరును పంపించండి, అక్కడికి పోదాం. ఈ విలేకరును పంపించండి. ఎవరో రకానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆ యొక్క క్యాంప్ ఆఫీస్లో ఉన్నటువంటి వాతావరణం మీద ఒకసారి మీరు వస్తే కదా, దయచేసి నేను కూడా వస్తాను ఇప్పుడు మీతో చూపించి, మీరు అక్కడ జనము స్వచ్ఛందంగా ఆయన మీద క్రేజ్తో ఉన్నారో, లేకుంటే ఆయన ఏదో అనడానికి వచ్చారో, సిగ్గుగా ఉండాలి మీరు ఇట్లా మాట్లాడేదానికి, ఇట్లా విష ప్రచారాలు చేసేదానికి. రండి, మీకు ధైర్యం ఉంటే ఇప్పుడు పోదాం. ఇప్పుడు కూడా నేను రెడీగా ఉండాలి. మీరు ఎన్ని గంటలకు వస్తారు? ఇప్పటికీ 1000 మంది అక్కడే ఉన్నారు. 1000 మంది కూడి ఒక ఫోటో ఇస్తే చాలు అని చెప్పేసి, ఒక సెల్ఫీ అన్న ఇస్తే చాలు, ఒకసారి కరచాలనం చేస్తే చాలు, ఒకసారి ఆయన పలకిస్తే చాలు అని చెప్పి 1000 మంది ఆడ కాసుకొని ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. నేను ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత ఓపిక నేను ఏ నాయకుల్లో కూడా చూడాలి. నిన్న ఉదయం 10 గంటలకు బయలుదేరితే ఆల్మోస్ట్ ఒక 7 అవర్స్ ఆయనతో పాటు ఉన్న అదే కారణం నేను ప్రయాణం చేసిన. అడుగున ఆడోళ్ళు, ముసలోళ్ళు, రైతులు ఎవరు వచ్చినా కూడా అందరితో ఓపిక కూర్చొని మాట్లాడేటువంటి ఆ యొక్క మంచి సాంప్రదాయము, ఆ తర్వాత ఆయన పలకరింపు, ఆయన చిరునవ్వే చాలని చెప్పి వాళ్ళందరూ చేస్తున్నారు.